అమర్నాథ్ యాత్రను హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఆ యాత్రను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడికి పాల్పడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. నిఘా వర్గాల హెచ్చరికలతో కేంద్ర ప్రభుత్వం తక్షణమే అప్రమత్తమైంది. జూలై 3వ తేదీ నుండి ప్రారంభం కానున్న ఈ పవిత్ర యాత్రకు మునుపెన్నడూ లేని విధంగా అత్యంత పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేసింది. పాకిస్తాన్లోని ఖైబర్ పంక్తుత్వా, బలూచిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రాంతాల్లో ప్రస్తుతం తీవ్రమైన కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ రేగుతున్న అంతర్గత తిరుగుబాట్ల నుండి తమ ప్రజల దృష్టిని మరల్చేందుకే పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ భారత్లో అలజడి సృష్టించేందుకు ఈ కుట్రకు తెరలేపినట్లు భారత నిఘా సంస్థలు బట్టబయలు చేశాయి. భారత నిఘా వర్గాల సమాచారం ప్రకారం జమ్మూ కశ్మీర్లోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో నక్కి ఉన్న కొంతమంది స్థానిక ఉగ్రవాదులతో పాకిస్తాన్కు చెందిన హ్యాండర్లు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు దౌత్యపరమైన ఆధారాలు లభించాయి. యాత్రికులపై పెద్ద ఎత్తున దాడులు జరిపి కశ్మీర్ లోయలో రక్తం పారించాలని వారిని ప్రేరేపిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఈ కుట్రలను భగ్నం చేసేందుకు భారత సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు ఉమ్మడిగా రంగంలోకి దిగారు. ముఖ్యంగా రాజౌరి జిల్లాలోని దట్టమైన అటవీ ప్రాంతాలలో ఉగ్రవాదుల కోసం విస్తృతమైన గాలింపు చర్యలు చేపట్టారు. ప్రతి అంగుళాన్ని జల్లెడపడుతూ సరిహద్దు దాటి వచ్చిన ముఠాల ఆట కట్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఉగ్రవాదుల ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో యాత్ర సాగే ప్రతి మార్గంలోనూ భారీగా పోలీసు, భద్రతా బలగాలను మోహరించారు. ఈ మహాయాత్ర రక్షణ కోసం భారత సైన్యం, స్థానిక పోలీసులతో పాటు ఏకంగా 670 కంపెనీల పారామిలిటరీ బలగాలను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించుతోంది. కేవలం మానవ వనరులనే కాకుండా సాంకేతికంగా కూడా నిఘా వ్యవస్థను అత్యున్నత స్థాయికి బలోపేతం చేశారు. యాత్ర మార్గమంతటా అత్యాధునిక AI ఆధారిత కెమెరాలు, డిజిటల్ స్కానింగ్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్క కదలికను క్షణాల వ్యవధిలో పసిగట్టేలా ఈ నిఘా నేత్రాలను అనుసంధానించారు. యాత్రికుల రక్షణకు ఎలాంటి లోటు రానియబోమని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. జూలై 3న ప్రారంభం కానున్న ఈ అమర్నాథ్ యాత్ర ఆగస్టు 28వ తేదీ వరకు సుదీర్ఘంగా సాగనుంది. భద్రతా దళాలు అప్రమత్తంగా ఉన్నందున భక్తులు ఎలాంటి భయాందోళనలకు గురి కావద్దని, కేవలం అధికారిక సూచనలను మాత్రమే పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే బాబా బర్పానీని దర్శించుకునేందుకు వచ్చే భక్తులకు కశ్మీరీ ప్రజలు, స్థానిక హోటల్ యాజమాన్యాలు కూడా అండగా నిలిచాయి. తమ హోటళ్లలో బస చేసే అమర్నాథ్ యాత్రికులకు వసూలు చేసే ఛార్జీలలో ఏకంగా 30% మేర తగ్గింపు ఇస్తున్నట్లు హోటల్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రకటించారు. పాక్ ఎన్ని కుట్రలు చేసినా యావత్ భారతదేశం అండతో అమర్నాథ్ యాత్ర అత్యంత విజయవంతంగా ముగుస్తుందని అధికారులు చెబుతున్నారు.